ఇక్కడ ఉండండి. ఇది శివరంజనంలో పాట పాడారు, ఇదే రంగంలో పద్యం పాడితే ఎలా ఉంటుంది. గంగి గోవు పాలు గంటడైనను చాలు, గంగి గోవు పాలు గంటడైనను చాలు, కడబడైనదే కడము భక్తి కలుగు కూడు పటడైనను చాలు విశ్వదా విశేషం ఏంటంటే ఎవరైనా కూడా రాగాన్ని పాడేటప్పుడు స్వరస్థానం అంటే ఒక రాగం పాడినప్పుడు ఆ స్వరస్థానంలో వెళ్తుంటారు. సెకండ్ వేరియేషన్ రాగం వచ్చినప్పుడు స్వరస్థానం తప్పు పాడేస్తారు. గురువు గారిది ఏంటంటే ఇమీడియట్గా వేరే రాగాలు చేంజ్ చేస్తున్నా కూడా ఆ శివరంజనికి ఉన్న ఆ స్వరస్థానాన్ని కరెక్ట్గా సరిగ పద సాద పగ అది ఆ స్వరస్థానాన్ని కరెక్ట్గా అది ఎవరు పాడలేరు. గురువు గారికి అది నిజంగా భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం, వరం. తోబుట్టువులు చిత్రం నుంచి ఈ పాట అనిసిటి వారి రచన, మోహన్ దాస్ గారి సంగీతంలో మధురమైన రేయిలో మరుపురాని హాయిలో అంటూ యుగుల గీతం మా వెంకట్రావు గారు, పద్మావతి గారు వినిపిస్తారు. వారిద్దరికి స్వాగతం. మధురమైన రేయిలో మరుపురాని హాయిలో పట్టు వెన్నెలేలు పాడనేలను. మధురమైన రేయిలో మరుపురాని హాయిలో పట్టు వెన్నెలేలు పాడనేలను.
1 2 3 4 5 6 7 సప్త స్వరాలు, 7 అండి సప్త స్వరాలు అదరగొడుతున్నారు. ఏంటంటే పాడేవాళ్ళు కనపడతాయని వాయించేవాళ్ళు కనపడరు. మీకు ఘంటసాల పాట పాడుతుంటే నాగేశ్వరరావు కనపడతాడు, ఎన్టీ రామారావు కనపడతాడు. ఆయన కానీ ఘంటసాల కనపడు, ఆయన కానీ వాయించిన వాడు కనపడతాడు. అలాగా బ్రహ్మానంద గారు భీష్ముడైన, ఆంధ్రప్రదేశ్లో కీబోర్డ్లో భీష్ముడైన, వైలిన్ వాయిస్తారు, సంగీత దర్శకులు. ఆయన మాట్లాడు వాయిస్తాడు. ఈయన రాజుగారు, సంగీతానికి రాజుగారు, ఎస్ రాజేశ్వర గారి శిష్యుడు. ఆయనకి తెలియని పాట రాదు, తెలియదు, అన్నీ తెలుసు. ఆ బాసుపణ్యం, యేసుదాసు, ఘంటసాల, మరి రేలంగి పాడిన పాట కూడా వాయిస్తాడు. ఆయన తెలియని పాట, ఆయన దగ్గర అన్ని పాటలు ఉంటాయి, రొటేషన్. అది గొప్ప. ఈయన శ్రీకాంత్ గారు ఈయన చిక్కడు దొరకడు. మీరు ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది, పైకి ఎత్తాడు, కూడా దొరికితే ఆ స్విచ్ ఆఫ్ ఉంటుంది, పట్టుకోవడం కష్టం. చిక్కడు దొరకడం పెట్టేది. ఇది అచ్చిబాబు గారు. ఈయన ఆల్ ఇండియా రేడియోలో ఏ టాప్ క్లారినెట్ క్లాసికల్ విద్వాంసులు. మరి ఒక సినిమా పాట నిజంగా క్లాసికల్ వాయించేవాళ్ళు సినిమా పాటలు వాయించలేరు, పాడలేరు, అంతవరకే పరిమితం. ఈయన అట్లా కాదు, సినిమా పాటలు, జానపద గేయాలు, హరికథలు, సాది కథలు, ఇది సంగీతంలో ఎన్ని ఉన్నాయో అన్ని భాగాలు ఈయన ప్యాట్స్ అద్భుతంగా పాటకి ఎలా అనుకూలంగా వాయించాలో ఈయనకి వల్ల కాదు. ఏ పాట అయినా సరే ఏదో విధంగా వాయించడం కాదు, స్టెప్ బై వాయిస్తాయి. ఆయన అనిల్ గారు అంతా అనిలే, నిలే లేదు, అనిలే చాలా బాగా వాయిస్తారు. నాకు ఈ మధ్య పరిచయం వాయించారు. ఎక్కువగా రాము గారు పక్కన వాయిస్తుండేవారు కదా, పాపం ఆయన సర్క్యూట్ అయ్యాడు. అంచేత ఈయన కూడా మాకు అందుబాటులో ఉండాలని మా కోరిక. అలాగే విద్యాసాగర్ తపలా విద్యా కళాకారుడు, తపలాసుడు, రాక్షసులు తపలాసుడు బాగా వేస్తాడు. మీరందరూ కూడా సహకరించినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ వందనాలు చేస్తున్నారు. ఇలాగే అది లతీఫ్ గురించి దాకా చెప్పామండి. ఆయన గుండు సూది కింద పడిన కూడా ఢామ్ అంటుంది. అలాంటి వ్యక్తి ఏ పాటకి ఎంతవరకు సౌండ్ ఇయ్యాలో అది ఈయనకే తెలుసు. విచిత్రం ఏంటంటే మనిషి క్యారెక్టర్ చెడిపోవాలంటే మేకప్ మ్యాన్ చేతిలో ఉంటుంది. ఒక సినిమా సొంత ఊరని సినిమా వచ్చింది, దాంట్లో ఎన్టీ రామారావు ఒక నాటకంలో కృష్ణుడు వేషం, తర్వాత మాయాబజార్ తీశారు, దాంట్లో వాడిని ఒక కొజ్జగాళ్ళ తయారు చేశారు. అసలు బాగుండలేదు. మాయాబజార్ సినిమా తీస్తుంటే కృష్ణుడికి నాగేశ్వరరావు ఉన్నారు. అంతకుముందు సంతానం సినిమా వచ్చింది, దాంట్లో ఒక వేషంలో నాగేశ్వరరావు కృష్ణుడు వేషం వేశాడు. మాయాబజార్ వచ్చినప్పుడు ఆయనే పెట్టమన్నారు, ఈయనే పెట్టమన్నారు. నాగిరెడ్డి చక్రవర్తి ఏం చేసినా ఒకరికి తెలియకుండా ఒకళ్ళు పిలిపించి మేకప్ చేయించి 4 డైలాగులు ఇస్తే ఎన్టీ రామారావు సెలెక్ట్ అయ్యాడు. అలాగా ఆ మేకప్ చేతిలో ఉంటుంది. అలాగే పాడుతున్న వాడిని కూని చేయాలంటే వీళ్ళ చేతిలో ఉంది, బాగా పాడేవాడిని కూని చేయాలంటే వీళ్ళ చేతిలో ఉంది. అంచేది వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. అది సంగతి. అయ్యా మీ అందరి సహకారం కావాలి, మమ్మల్ని రోడ్డు మీద పడేయద్దు. ధన్యవాదాలు. ఇంతగా చెప్పాను స్టార్టింగ్లోనే, 100 ప్రోగ్రాంలో 99.5 ఈవిడే చేసింది యాంకరింగ్. అరపోకరం కూడా నాకు వీలు లేదంటే నా ఒంట్లో బాగుండలేని చెప్పింది. అప్పుడు నా పొట్టుగానే ఏదో చేయవలసి వచ్చింది. అంచేత కొత్తలో భయపడుతుండేది. ఎవరో 2 ముగ్గురు చేస్తుంటే వాడు పక్కన చూపెట్టాడు, తద్దిన పెట్టే తమ్ముడు, తద్దిన పెట్టేవాడు తమ్ముడు ఉంటాడు, వాడు ఏదైతే చేస్తుంటాడు. అట్లాగా తర్వాత అలాగా డెవలప్ చేసుకుంది. మరి ఇప్పుడు మనకే ఏ పాట తర్వాత ఏ పాటలో నాకంటే ఆవిడకి బాగా తెలుసు. భగవద్గీత అంజలి ఆవిడ నాకు ఫస్ట్ ప్రోగ్రామ్ ఆవిడ ఒక్కడే నేను వివిధ భారతిలో అక్కడ చూశాను. ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది డైరీలో చూశాను, గీతాంజలి సూపర్ సింగర్ అని తారీఖు కూడా రాసుకున్నాను. ఎవరైనా ఆవిడ పట్టుకుని పాడించాలి ఎలా అని చెప్పేసి పట్టుకున్నాను. ఆవిడ పాడుతోంది, క్రమేపీ ప్రతి ప్రోగ్రాంలో పాడుతోంది, బాగా డెవలప్ చేసింది.
అటు లీల పాటలు చుమ్మని ఆ సుశీల పాడుతుంది, అన్ని పాడుతుంది. అలాగే పద్మావతి గారు స్వీట్ వాయిస్, మెలోడీ వాయిస్, ఇది గాన ప్రోగ్రాంలు ఇచ్చారు. చాలా ప్రోగ్రాంలో పాడింది ఆవిడ. అయ్యా అంచేత అందరూ కూడా చాలా శ్రమతోటి, కష్టంతో, ఎవరికి విసిగించకుండా శ్రద్ధగా ఆలపిస్తున్నారు సినిమా పట్లని కూడా. మిమ్మల్ని అందరినీ దీవించాలని కోరుతున్నాను. ఇంతమంది కళాకారుల్ని ఒక వేదిక పైన చేర్చి పాడించి సన్మానించిన మా చార్యర్ గారికి మరి ఇప్పుడే చెప్తున్నారు మా కళాకారులందరూ కూడా, త్వరలో వినండి చార్యర్ గారు, వీరందరూ కలిసి ఒక కార్యక్రమం నిర్వహిస్తారట. ఆ కార్యక్రమంలో మీకు ఓపెన్ ఎయిర్ అవార్డు ఇస్తారంట. అంటే గదిలో పెట్టి తాళం వేస్తారా సార్? సన్మానం. మనసే వెన్నెలగా మారెను లోలు అంటూ ఈ పాట పిడుగు రాముడు చిత్రం నుంచి నారాయణ రెడ్డి గారి రచన, టీవీ రాజు గారి సంగీతంలో ఈ పాట. రండి చంద్రతేజ గారు, పద్మావతి గారు. మనసే వెన్నెలగా మారెను లోలోన, వీడిన హృదయాలే కూడెను ఈ వేళ. మనసే వెన్నెలగా మారెను లోలోన, వీడిన విరిసే ఊహలలో పర్వము నీవేలే, విరిసే ఊహలలో పర్వము నీవేలే. మదనుని కన్నులలో మగసిరి నీదేలే, మదనుని కన్నులలో మగసిరి నీదేలే. సైగలతో కవ్వించే యౌవని నీవే. మనసే వెన్నెలగా మారెను లోలోన, నీలిన కూడెను ఈ వేళ. మనసే వెన్నెలగా మారెను లోలోన. తలపుల పందిరిలో కలలే కందామా, తలపుల పందిరిలో కలలే కందామా. కరగని కౌగిలిలో కాపురముందామా, కరగని కౌగిలిలో కాపురముందామా. కనరాని నీరాని కనుగొందామా, మనసే వెన్నెలగా మారెను లోలోన, వీడిన హృదయాలే కూడెను ఈ వేళ. మనసే వెన్నెలగా మారెను లోలోన. ఇది తీయని వెన్నెల రేయి, ఇది మల్లెల కన్నా హాయి అంటూ ఈ పాట వినిపిస్తున్నారు వెంకట్రావు గారు, మా గీతాంజలి గారు. వారిద్దరిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. రండి గీతాంజలి గారు, వెంకట్రావు గారు.
ముఖ్యంగా మా బ్రహ్మానందం గారండి. నిజంగా ఒక 40 ఏళ్ళ నుంచి అవిశ్రాంతంగా కీబోర్డ్ని నమ్ముకుని ఎంతమంది కళాకారుని ఎంకరేజ్ చేశారో నిజంగా ఆ మనిషిని చూస్తే తెలుస్తుంది. హ్యాట్స్ ఆఫ్ టు బ్రహ్మానందం గారండి. ఎన్నో సంవత్సరాలుగా ఆయన చేదోడు వాదోడుగా నిలిచారు. ఆయన రావటం మా అందరికీ ఆనందంగా ఉంది ఇవాళ. ఆయన తెచ్చిన ఘనత మా చార్య గారికి దక్కుతుంది ఇవాళ. అలాగే అచ్చిబాబు గారిని ఎప్పుడు ఆయన మరి ఎందుకో మరి ఆయన కలిసి వస్తుందేమో ఆయనకి, నన్ను అనుకోవడం ఒకళ్ళు అడుగు పెడితే కలిసి వస్తుంది అనుకుంటా. అంచేత గోల్డెన్ హ్యాండ్ అంటారు, అలాగా మా అచ్చిబాబు గారిని కూడా చూసి మేము ఆనంద పొందుతున్నాం. ఇది తీయని వెన్నెలనే మది వెన్నెల కన్నా హాయి రాబిలి రేఖలు కురిపించిన ప్రేమ లేఖలు ఇది తీయని వెన్నెలనే మది వెన్నెల కన్నా హాయి సుజ నడినా
ఉపకారం చిత్రం నుంచి ఈ పాట నారాయణ రెడ్డి గారి రచన, ఆది నారాయణరావు గారి సంగీత నిర్వహణలో ఈ పాట విందామండి. పద్మావతి గారిని ఆహ్వానిస్తున్నాను పాడటానికి. రండి. సరి సరి లలే 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 లలే